Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of today post market analysis of Bank Nifty and Nifty 31st October. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి 2 ఎంట్రీస్ అయితే వచ్చాయన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ అంటే చాలా మంచిగా ర్యాలీ అయితే వచ్చిందన్నమాట. సో ఎంట్రీస్ ఎక్కడ వచ్చాయి ఏంటి అనేది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ ముఖ్యంగా లైక్ ఏంటంటే మీకు కూడా ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసీటీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఎవరికైతే ఈ కాన్సెప్ట్స్ తెలియవు, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, మార్కెట్ని ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా రీచ్ చేసే కెపాసిటీ ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే రేపటి నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైజ్, మీకు మార్కెట్లో బయటన ఎక్కువ ప్రైజులకి అమ్ముతుంటారు ఇవి చెప్పాలంటే. బట్ అంటే లైక్ వేరే వాళ్ళతో సంబంధం కాదు, చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఏమేమి కావాలో లైక్ వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో చాలా తక్కువ ప్రైస్లోని మీకు అందించబడ్డ జరుగుతుంది. సో మీరు నాకు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట కొత్త బ్యాచ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూడండి. సో లైక్ మీకు అది చెప్తాను అనౌన్స్మెంట్ ఏంటంటే. అంటే లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉండేదే, కాకపోతే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తేనే ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ది మీకు లైక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. సో వీడియో అయిపోతాయి కదా ఎక్స్ప్లెనేషన్ బ్యాంక్ నిఫ్టీ అప్పుడు చెప్తాను అన్నమాట. ఓకేనా? సో అది మిస్ కాకుండా చాలా ఇంపార్టెంట్. మీరు మిస్ అయితే మరి మిస్ అయిపోయినట్టే. మరి లైక్ ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. రైట్? ఓకే, వీడియో ఎండింగ్లో ఉంటుంది, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత. ఓకే రైట్, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే లైక్ ఈరోజు చూసుకుంటే చాలా మంచి ఎంట్రీ వచ్చిందన్నమాట. అయితే యాక్చువల్లీ చెప్పాలి, నేను వీడియో పెట్టలేదు, నేను కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదు అనమాట. సో మనం ఏమనుకున్నాం మొన్న ఆ రోజు లైక్ ఈ హై అనేది ఉంది కదా, ఈ హై అనేది బ్రేక్ అయితేనే మనం బుల్లిష్ సైడ్ వెళ్తామని చెప్పేసి ప్లాన్ అనుకున్నాం. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా చూసుకుంటే చాలా కన్సాలిడేటెడ్గా వెళ్తుంది, చాలా కంజెస్టెడ్గా ప్రైస్ పైకి వెళ్తుంది. నేను ఆ రోజు అప్పటికి మీకు చెప్పాను లైక్ ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోతుంది అని కాదు, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలంటే కొన్ని సినారియోస్ యాక్ట్ అవ్వాలి. ఈ హై బ్రేక్ అవ్వకూడదు, ఈ హై ఉంది చూడండి, ఈ హై బ్రేక్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం నిన్న ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఏం చేసింది నిన్న? ఓకే, సో ఇక్కడ ఉన్న లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, సో ఈ సప్లై ఏరియా దగ్గర నుంచి ఇక్కడ ఈ స్ట్రక్చర్లోని లైక్ ఈ స్ట్రక్చర్ ఉంది కదా ఇంటర్నల్. ఓకే, ఈ సప్లై ఏరియా మెయిన్ హయ్యర్ టైం ఫ్రేమ్ లైక్ సప్లై అనుకోవచ్చు, లేకపోతే లైక్ ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి మంచిగా ఫాలో అవుతుంది కదా. సో అక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట హయ్యర్ టైం ఫ్రేమ్. అంటే ఇంబ్యాలెన్స్ అంటే లైక్ ఇది 1 hour టైం ఫ్రేమ్. ఓకే, లాస్ట్ లిక్విడిటీ కానీ. ఓకే, సో ఓకే, ఆ ఏరియా దగ్గర మొన్న అయిపోయింది మార్కెట్. సో మనం ఆ రోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో కూడా మనం చెప్పుకున్నాం, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ 15 minutes టైం లాస్ట్లో బ్రేక్ అవుతే, మంచిగా బ్రేక్ అయితే స్వీప్ అవ్వడం వేరు, బ్రేక్ అవ్వడం వేరు. ఇక్కడ ఏంటంటే స్వీప్ అయింది ఫస్ట్, కాకపోతే ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పుకుంటే టోటల్ చాలా పెద్ద టైం అయిపోతుంది. సో లైక్ తర్వాత ఏమైంది, అట్లాస్ట్ చేంజ్ ఆఫ్ ది ఇక్కడ లైక్ ఏంటంటే స్వీప్ అయ్యింది, స్వీప్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇక్కడ హై బ్రేక్ చేయాలన్నమాట. అది అవ్వకుండా తర్వాత లాస్ట్కి మొత్తం ఈ లో అనేది మంచిగా బ్రేక్ చేస్తుంది అన్నమాట. సో మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు, అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎక్కడి నుండి ఈ ఏరియా దగ్గర నుంచి. ఓకే, సో నిన్న జరిగింది అన్నమాట. ఓకే, అయితే నిన్నటి మార్కెట్లోనే మనకి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే పుల్ బ్యాక్, ఇంటర్నల్ మార్కెట్, ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, ఇందులో మీకు కనిపించే పాయింట్ ఏమి ఉన్నది, ఇది కన్సాలిడేషన్ జోన్లో కనిపిస్తుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటర్నల్ మార్కెట్ స్ట్రక్చర్ రీడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే, సో అది కూడా లైక్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఫ్యాక్టర్ మనకి. ఇంటర్నల్ స్ట్రక్చర్ నేర్చుకుంటేనే మనకి ఇంట్రాడే ఎంట్రీస్ దొరుకుతాయి. అయితే దీన్ని లైక్ ఇది డీల్ చేయడం అంటే కొద్దిగా టఫే, కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. సో అది టైం పడుతుంది.
సో ఓకే, మీకు మీకు కూడా ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, రేపు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మాట మీరు. సో చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఈ ఈ టెక్నిక్స్ అన్ని నేర్పించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది మాట. అయితే ఇక్కడ నేను ఏమైంది లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకుని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి డౌన్ సైడ్కి వచ్చింది కదా. ఈ రోజు ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్డర్ బ్లాక్ కదా. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్, ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. ఓకే, బట్ ఏ ఏరియా దగ్గర నుంచి వస్తుంది? ఓకే, సో ఇక్కడ ఏం చూసుకుంటే ఇక్కడ ఏం లేదు, మనకి ఏమంటారు దాన్ని లైక్ ఏమంటారు లైక్ ఐ మీన్ డిమాండ్ ఏం లేదు, ఇంబ్యాలెన్స్ కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ డిమాండ్ కానీ ఏమీ లేదు మనకు. సో జస్ట్ ఏంటంటే మార్కెట్ ఒక రిట్రేస్మెంట్ వస్తున్నట్టు. అయితే ఈ పైన మనం డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవచ్చా అంటే లైక్ మీకు ఎంట్రీ మీద నమ్మకం ఉంటే డైరెక్ట్గా ఎంట్రీ అవ్వచ్చు, లేదు అనుకుంటే చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇక ఈ విక్ ఉంది చూడండి, ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఈ విక్ లాగా ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఉంది కదా, అక్కడ ఎంట్రీ అవ్వచ్చు. లేదు నాకు అక్కడ ఆ ఎంట్రీ అవ్వాలని లేదు, ఏమో చెప్పలేము, అది బ్రేక్అవుట్ వెయిట్ చేయండి. లైక్ ఏంటంటే మార్కెట్ అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ధైర్యంగా ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటే మనకి చిన్న స్టాప్ లాస్ దొరికేస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ లక్కీగా ఈరోజు మళ్ళీ మీకు ఇక్కడ దొరికింది. లైక్ ఈ సప్లై జోన్ టెస్ట్ చేసింది కదా, అంటే లిక్విడిటీ ఏరియా టెస్ట్ చేసింది కదా. ఈ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది చూడండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లోపల క్లోజ్ అయింది, అవునా. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లోపల క్లోజ్ అయింది. 1 minute టైం ఫ్రేమ్లో అలాగే చూద్దాం మనకి ఏం జరిగింది ఏంటన్నది అక్కడ. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ క్యాండిల్లోనే జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్యాండిల్ ఎంతకు ఓపెన్ అవుతుంది? ఓకే, ఈ క్యాండిల్ 9:30 to 9:45 లోపు మనకి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ గురించి జరిగిపోయింది ఈ క్యాండిల్. ఓకే, ఇదిగో 9:45 లోపు 9:30కి ఓపెన్ అయింది. 9:30కి ఓపెన్ అయిన తర్వాత ఈ లో, ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఈ లోని 9:45 లోపు మంచిగా బ్రేక్ చేసింది అనమాట. సో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం కూడా వచ్చింది అనమాట. ఓకే రైట్, ఏది ఈ సప్లై ఆర్ లైక్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి వచ్చింది అనమాట. వస్తే ఏమైంది ఇక్కడ మనకి ఎంట్రీ ఎలా ప్లాన్ చేయొచ్చు, సేమ్ ఇది ఎలాగైతే ఎంట్రీ ప్లాన్ చెప్పానో ఇది కూడా ఎంట్రీ ఎలా ప్లాన్ అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ వీక్ అంతా స్టాప్ లాస్ ఇస్తారు లైక్. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ఇక్కడే ఎంట్రీ తీసుకోవచ్చు, తర్వాత ఇక్కడే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే కొద్దిగా ప్రాబిలిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఓకే, కన్ఫర్మేషన్ లైక్ ఏంటంటే ఓకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే కన్ఫర్మేషన్ వల్ల ఇది కొద్దిగా ఏంటంటే కొద్దిగా రిస్కీ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇది ఎంట్రీ అవ్వాలని రూల్ లేదు, మీరు కావాలనుకుంటే ఈ చేంజ్ ఆఫ్ 1 minute టైం ఫ్రేమ్కి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడం చూసుకొని ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే ప్రతిసారి ఇలా రావాలని రూల్ లేదు. ఓకే, మెజారిటీ ఆఫ్ ద టైమ్ 60% ఆఫ్ ద టైమ్స్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా ఫార్మేషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని టెస్ట్ అయిపోయినట్టు డౌన్ఫాల్ చాలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వెళ్ళి మళ్ళీ ఇలా టెస్ట్ అవ్వడం అవేమి ఉండదు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే అంటే లైక్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ లైక్ ఇదైతే కొద్దిగా లైక్ ఏమంటుందండి, కొద్దిగా దీని కన్ఫర్మేషన్ ఎక్కువ, దీంతో పోల్చుకుంటే ఇది కూడా ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో మార్కెట్ ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఎంట్రీ మాట. ఓకే, సో టార్గెట్ చూసుకుంటే ఎక్కడ వరకు పెట్టుకుంటాం అంటే టార్గెట్ ఫస్ట్ ఈ టార్గెట్ వరకు పెట్టుకుంటాం. ఇక్కడ వరకు చూసుకుంటే చాలా ఫాస్ట్ ఫాల్ అనమాట ఎర్లీ మార్నింగ్ రోజు. సో 200 points చాలా మంచిగా. తర్వాత మనకి అట్లా చెప్పాలంటే నెక్స్ట్ ఇంక మనకి ఎటువంటి అడ్డేం లేదు, అన్ని ఇంబ్యాలెన్స్ అన్ని ఫిల్ అయిపోయి ఇక్కడ మనకి. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైనా లైక్ గ్యాప్స్ ఏమైనా లైక్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కానీ ఏమీ లేవు, అన్ని ఫిల్ అయిపోయి. సో కళ్ళు మూసుకొని అట్లా చెప్పాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేదు నాకు అంత అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు అయిపోవచ్చు. ఫస్ట్ టార్గెట్ దగ్గర అయిపోవచ్చు, సెకండ్ టార్గెట్ ట్రై. అంటే ఇదంతా ఏంటంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద వస్తుంది. మీరు చెప్పాను చూడండి, మన ట్రెండ్ లైన్ కూడా లైక్ ఇది ఒక ఫామ్ చేస్తుందని. అయితే డైరెక్ట్ ట్రెండ్ లైన్ ట్రేడ్ చేయడం కాదు, వన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్తుందని ఇక అచీవ్ అవుతుందని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. లైక్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ బేస్డ్ ఆన్ లిక్విడిటీ మీద ఈ టార్గెట్ ఇక్కడ వరకు రీచ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఇంబ్యాలెన్స్. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఆ ఇంబ్యాలెన్స్ దగ్గరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదు, మార్కెట్ ఎక్కడ ఆగలేదు, అంటే లైక్ ఇంకెక్కడ ఆగలేదు. సో డైరెక్ట్ పడిపోయింది అలాగే, ఇక్కడే ఆగింది మీరు అబ్జర్వ్ చేస్తే, అవునా. ఓకే, సో బికాస్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట, ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి అయితే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, డైరెక్ట్ ట్రేడ్ చేసిన కాదు, లిక్విడిటీ ఇటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మనం లైక్ మార్కెట్ని పిఈ సైడే ట్రేడ్ చేయాలి. ఇక్కడ మరి ఎంట్రీ పాసిబుల్ చేయలేదంటే ఎక్స్పీరియన్స్ ద్వారా కొద్దిగా స్కాల్ప్ ఎంట్రీస్ లాగా ఏవైనా ప్లాన్ చేయొచ్చు.
ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఏంటంటే స్కాల్ప్ లాగా ప్లాన్ చేయొచ్చు మాట. అంటే రిట్రేస్మెంట్లో ఎంట్రీస్ మాట. సో అది నేను మీకు సజెస్ట్ చేయను. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే లైక్ ఇలా ఇది చూడండి, ఇది మంచిగా అనాలిసిస్తో కూడుకునే ఎంట్రీ ఇలా వస్తేనే నేను ఎప్పుడైనా సరే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా సరే, న్యూ ట్రేడర్ అయినా సరే, ఎవరికైనా సరే మంచిగా అనాలిసిస్ ఉన్నది. ఇది అంటారా, ఇది బేస్డ్ ఆన్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, ఇండివిజువల్ మాట. వాళ్ళకి బాగా మార్కెట్ మీద పట్టుండి ఈ స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్స్ మీద మంచి పట్టుంటే ఇవి కూడా క్యాప్చర్ చేసుకోగలరు. ఓకే, ఎంత పడిపోతున్న మార్కెట్లోనే లైక్. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్టికులర్ స్టాప్ లాస్ ఉండదన్నమాట. అంటే పర్టికులర్ స్టాప్ లాస్ అంటే ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే అది దాన్ని టెస్ట్ చేస్తుంది కదా, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ అవుతుంది లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యాట్ వచ్చింది. మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది రాలేదు. రిట్రేస్మెంట్ వస్తే ఇక్కడ మనకు స్టాప్ లాస్ బాగా వస్తుంది అనమాట. ఓకే, సో లేదు డైరెక్ట్గా ఇక్కడే మనం ఎంట్రీ లైక్ అయిపోవాలి అనుకుంటే స్టాప్ లాస్ సరిగ్గా డిఫైన్డ్ అయ్యి ఉండదు. సారీ. ఓకే, ఇక్కడే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఓకే, ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన డైరెక్ట్గా ఎంట్రీ అయిపోయారు అనుకోండి, స్టాప్ లాస్ డిఫైన్ అవ్వండి అనమాట. ఇది చూడండి, ఐదర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నుంచే అప్సర్కి వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి, ఈరోజు కింద వరకు వచ్చింది. పొరపాటున మనకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ కాబట్టి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తాం కాబట్టి చాలా ఎక్కువ మనీ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ 100 పాయింట్స్ మినిమం 40 to 50 పాయింట్స్ పోతుంది. మీరు చేసే స్కాల్ప్కి మీరు ఇస్తే స్టాప్ లాస్కి ఇక్కడ సంబంధం ఉండదు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే స్కిల్తో కూడుకునే ఎంట్రీ మాట. స్కిల్తో కూడుకునే ఎంట్రీ అది మీకు తర్వాత మీరు నేర్చుకుంటే వస్తుంది అనమాట. సో అది మాట. లైక్ అది నెక్స్ట్ ఇంకేమైనా ఎంట్రీ వచ్చిందంటే లైక్ ఈ రిట్రేస్మెంట్ వెళ్ళింది కదా, రిట్రేస్మెంట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ చూసుకుంటే ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్. అట్ ద సేమ్ టైం 58,000 లేదు. 58,000 అంటే సైకలాజికల్ డిస్టెన్స్. సో ఆ ఏరియా ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి. లైక్ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ డ్రాస్టిక్ గా ఫాలో అయిపోయిన తర్వాత ఈ ఏరియా దగ్గర ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి. ఓకే, సో ఇదంతా ఇంబ్యాలెన్స్ ఇక్కడ. ఓకే, ఇంబ్యాలెన్స్ క్యాండిల్స్ ఫిల్ చేయడానికి వెళ్ళింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని టెస్ట్ చేసింది అనమాట. ఇక్కడ సేమ్ ఇది ఏదైతే ఎంట్రీ చెప్పానో సేమ్ డిట్టో ఎంట్రీ. లైక్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క 50,000 ఏరియా, 58,000 ఏరియా నుంచి ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైన్ స్వీప్ చేసి లోన క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ లోనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ లో వస్తుంది. సో ఒకసారి చూసుకుందాం దాని టైం ఫ్యాక్టర్ ఏంటో. లైక్ 12 to 12:15. ఓకే, సో ఇక్కడ రిట్రేస్మెంట్ అవుతుంది కదా, లైక్ ఏమంటారు దాన్ని, ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి. ఓకే, 12 to 12:15 లోపు ఈ లో బ్రేక్ అయిపోతుంది కదా. లాస్ట్ లో ఇదే కదా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, 58,000 ఏరియా. అట్ ద సేమ్ టైం ఏంటంటే లైక్ ఈ ఆర్డర్ ఫ్లో అనుకోవచ్చు, లేకపోతే ప్రీవియస్ డే లో దాన్ని టెస్ట్ చేయడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మనకి ఆ ఏరియా దగ్గర నుంచి మనకి ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లో కూడా ఫామ్ అవుతుంది. సేమ్ డిట్టో ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ మళ్ళీ మనకి ఫామ్ అయింది. ఓకే, సో దీని స్టాప్ లాస్ ఎలాగ ఇస్తారంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ని ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇస్తారు. లైక్ స్టాప్ లాస్ ఇస్తారు. టార్గెట్ చూసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ వరకే టార్గెట్ పెట్టుకుంటారు. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇది ర్యాపిడ్ గా మూవ్మెంట్ వచ్చినట్టు ఇది రాలేదన్నమాట. ఇది చాలా స్లోగా వెళ్ళింది. సో లైక్ అదే, బట్ స్టిల్ చెప్తున్నాను ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో లైక్ ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఎక్కడ చెప్పాలంటే ఇందులో కూడా మళ్ళీ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి ఉంది. అది ఎలాగ ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లైక్ అక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లో కూడా మనకు మంచి ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత లైక్ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఈ ఏరియా దగ్గరే నేను ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, లైక్ ఈ స్టాప్ లాస్ వచ్చి సేమ్ స్టాప్ లాస్ ఇంకేం లేదు, కొద్ది తగ్గుతుంది అంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే కొంచెం తగ్గుతుంది. ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గరే మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ దీని టార్గెట్ ఎందుకు ఇక్కడ వరకే అంటే ఇక్కడ వరకే అని కాదు, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ నుంచి లైక్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, సో ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్. సో అక్కడ ఎగ్జిస్ట్ అవడం బెటర్. కాకపోతే ఆ టార్గెట్ అచీవ్ కూడా టైం అయితే అయిపోయింది. బట్ ఎంట్రీ ఉన్నది అని చెప్తున్నాను అనమాట. లైక్ ఇలా సేమ్ ఎంట్రీ. సో లైక్ ఆప్షన్స్ లో అయితే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది లైక్ అంటే లైక్ 3:00 3:30 తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఆప్షన్స్ లో కాబట్టి వర్కౌట్ అయ్యే ఎంట్రీ కాదనమాట మనకి. నార్మల్ జనరల్ ఈక్విటీ ఆర్ లైక్ ఫారెక్స్ ట్రేడింగ్ మీరు ఏదైనా చేసుకున్నా సరే ఈ మోడల్ని మేము అప్లై చేసుకోవచ్చు. మోడల్ చెప్తాను మీకు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈ బ్యాంక్ నిఫ్టీ గురించి ఇది మాట. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నెక్స్ట్ నిఫ్టీ కూడా సేమ్ డిట్టో. బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే వచ్చిందో నిఫ్టీ కూడా సేమ్ డిట్టో. హెచ్చు పళ్ళు కూడా అటు ఇటు తీయడానికి ఏం లేదు. లైక్ ఏంటంటే కాకపోతే ఏంటంటే నిఫ్టీలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నిఫ్టీలో ప్రాబ్లం ఏం కాదు. లైక్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ సేమ్. ఇది కూడా లైక్ ఏంటంటే ఈ హై బ్రేక్ చేయాలని చెప్పేసి ఆ రోజు లైక్
చెప్పాను. ఈ హై బ్రేక్ అవ్వలేదు ఇంకా. ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కి షిఫ్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇదైతే మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా వచ్చేసి చాలా మంచిగా బ్రేక్ అయింది. యాక్చువల్లీ నిన్న నిఫ్టీలోనూ మంచి ఎంట్రీ ఉన్నదన్నమాట. ఓకే. మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. ఇంక డౌన్ సైడ్ వచ్చేసింది. సో మార్కెట్ ఏంటంటే ఈ హై బ్రేక్ అవ్వకుండా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇచ్చిందన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్స్ ఇలా డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడానికి కూడా ఫండమెంటల్గా ఏదో న్యూస్ ఉన్నది. అది సంథింగ్ ఏదో న్యూస్ ఉందబ్బా. నేను నిన్న చూసాను, మళ్ళీ మర్చిపోయాను. అంటే మార్కెట్స్ ఇలా డ్రాస్టిక్గా ఫాలో అవ్వడానికి కూడాను లైక్ ఫెడ్ న్యూస్ ఏదో సంథింగ్ ఏదో న్యూస్ ఉన్నది. మొన్న రామన్ పవల్ అంటే జెరోమ్ పవల్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అందుకే మార్కెట్స్ కూడా మంచిగా ఫాలో అవుతున్నాయి. నేను పెద్దగా న్యూస్ ఫాలో అవ్వను, బట్ ఏంటంటే హైలైటెడ్ న్యూస్ చూస్తుంటాను అనమాట. సో లైక్ అందుకే ఏంటంటే మార్కెట్స్ కూడా మంచిగా ఫాలో అవుతున్నాయి. ఈరోజు లైక్ సో అందుకే నేను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా గీసుకుంటూ ఇటు సైడ్ నుంచి లైక్ పుల్ బ్యాక్ 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా. ఓకే. ఎర్లీ మార్నింగ్ ఏమైంది ఇక్కడ ఏదైనా లైక్ డిమాండ్ జోన్ దగ్గర నుంచి అప్సర్కి వెళ్తుంది అంటే లేదు. నార్మల్గానే లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏమి లేవు, అన్ని నార్మల్గా ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మంచిగా అప్ సైడ్కి స్వీప్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రమ్ లాస్ట్ హై ఇది. ఓకే. అట్ ద సేమ్ టైం 5 మినిట్స్ ఆర్ 1 మినిట్ టైం ఫ్రమ్కి వెళ్తే అది మీకు ఈక్వల్ హైస్లో కూడా అనిపిస్తుంది. అవునా? ఓకే. ఇక్కడ ఈక్వల్ హైస్లో ఉంటుంది. సో ఇది ఒక లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి ఫుల్గా ఏమంటారు దాన్ని బై స్టాప్స్ ఉంటాయి. ఆ బై స్టాప్స్ మొత్తం లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అట్ ద సేమ్ టైం మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది అన్నమాట. ఓకే. సో లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఆ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి మంచిగా స్వీప్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో అక్కడ స్వీప్ అయ్యి అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదే కదా. ఓకే. అదే ఈక్వల్ హైస్ దగ్గర నుంచి మంచిగా స్వీప్ అయ్యి లాన్ క్లోజ్ అయింది. సేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని క్లోజ్ చేసి లాన్ క్లోజ్ అయింది. అవునా? ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని క్లోజ్ చేసి లాన్ క్లోజ్ అయింది. ఇది ఏం క్యాండిల్ 932 915 సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే, ఇంకా మార్చాల్సిన అవసరం లేదు. ఓకే. సో లైక్ కాకపోతే ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది లైక్ లేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఈ లో బ్రేక్ అయిన తర్వాత తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోవడం వల్ల మీకు ఎక్కడ లో అనేది లేదన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి ఎంట్రీ డిసైడ్ అవ్వకపోవచ్చు లైక్ ఇక్కడ మనకి. సో బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ బాగుంది, కానీ ఇక్కడ నిఫ్టీలో ఎంట్రీ బాగాలేదు అనమాట. యాక్చువల్ చెప్పండి, నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను అనమాట, నిఫ్టీ ట్రేడ్ చేయను. బట్ మీరు అందరూ అడుగుతున్నారు కదా నిఫ్టీ కూడా చెప్పమని, అందుకే ఏంటంటే నిఫ్టీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో బట్ ఏంటంటే నిఫ్టీలో ఎంట్రీ రాలేదు. అంటే ఇక్కడ లైక్ పుల్ బ్యాక్ అనేది లేదు. పుల్ బ్యాక్ ఇంటర్నల్గా ఇక్కడ ఉన్నది, కానీ ఓవరాల్గా దీన్ని కన్సిడర్ చేసుకోవడం బెస్ట్. ఓకే. సో దీని దగ్గరలో ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అవుతున్న దగ్గర ఇక్కడ ఎక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు అనమాట. సో అందుకే మనం లైక్ ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేము అక్కడ మనకి. సో అది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు ఇది. ఓకే. అంటే స్వీప్ అయింది బాగానే ఉంది, కానీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కావాలంటే మనకి. ఓకే. సో అంటే వెంటనే క్విక్గా ఎంట్రీ ప్లాన్ చేయలేము. ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఓకే. సో మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా ఫాలో అయిపోయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ లైక్ నేను మళ్ళీ బ్యాంక్ సారీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో లైక్ ఏంటంటే మంచిగా ఫాలో వచ్చిన తర్వాత లైక్ మళ్ళీ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఇక్కడ క్యాప్స్ లైక్ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయింది. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లో ఫామ్ అయి ఉంటుంది. చూద్దాం ఇది లైక్ ఏమంటారు దాన్ని, ఆ క్రైటీరియాస్ని ఫాలో అయిందో లేదో చూద్దాం సరే. ఇది ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసింది. ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ ఫ్లో టెస్ట్ చేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి లాన్ క్లోజ్ అయింది 12 to 12:15. చూద్దాం ఈసారి ఇది అయ్యింది. ఓకే. సో మార్కెట్ కూడా లైక్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ లైక్ ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా డౌన్ సైడ్ వస్తుంది కదా. 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అయితే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకోకూడదు, ఎందుకంటే మీకు మల్టిపుల్ టైమ్స్ బొచ్చుసారి చెప్పాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పేశాను, మీకు ఆల్రెడీ గ్రాస్ప్ చేసి ఉండాలి.
సో చూడండి, మీరు ఎందుకు ఆ ఎంట్రీ అవ్వకూడదు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చెప్పండి మాకు. సో ఇక్కడ ఏమైంది, తర్వాత ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవడం అంటే స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట. ఓకే, సో అక్కడ ఏమైంది, ఇక్కడ పైన ఈ స్టాప్ లాస్ స్వీప్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ మంచిగా ర్యాపిడ్ క్యాండిల్ వేసుకొని 1 మినిట్ టైం ఫ్రేమ్లో ర్యాపిడ్ క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ కొట్టింది అనమాట. సేమ్ అదే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు అప్లై అవుతుంది అనమాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు అప్లై అవుతుంది. లైక్ చూసుకుంటే ఈ క్యాండిల్ అనమాట 12 to 12:15, 12 to 12:15. ఓకే, సో ఇది కూడా మార్కెట్ కూడా లైక్ చూసుకుంటే మంచిగా మనకి ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ అప్సరికి వెళ్తుంది. సో 12 to 12:15 లోపు ఇక్కడ నుంచి చూడండి, ఇందాకలా అక్కడ మనకి లో లేదు. ఓకే, ఇందాకలా మనకి ఇక్కడ ఎక్కడ లో లేదు అనమాట. కాకపోతే ఇక్కడ చూసారా లో ఉన్నది, ఇక్కడ మనకి ఇమీడియట్ లో ఉన్నది. ఇక్కడ ఇమీడియట్ లోని మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది అనమాట. ఓకే, మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో మా కళ్ళు మూసుకొని ఇక్కడ మనం లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా ఇక్కడ, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ని టెస్ట్ చేయలేదు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ని టెస్ట్ చేయలేదు. ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అవ్వకపోతే మీరు ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లోని లైక్ ఇక్కడ ఆర్డర్ ఫ్లో కదా, ఆర్డర్ ఫ్లో లైక్ ఇంబ్యాలెన్సే కదా, దాన్ని టెస్ట్ చేసి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అది లైక్ ఏంటంటే మరి ఇది ఇంబ్యాలెన్స్, ఈ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి మార్కెట్ ఏంటంటే లైక్ డౌన్ సైడ్కి వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ అవుతారా, అయితే యాక్చువల్ చెప్పాలంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది. ఓకే, ఆర్డర్ ఫ్లో ఎంట్రీ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఎంట్రీ అవుతారంటే యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ దేనికి టచ్ అవుతుంది, దీనికి టచ్ అవుతుంది. మనం ఇక్కడ ఎంట్రీ అయిపోవడం బెటర్, ఎందుకంటే దీనికి పెద్ద తేడా లేదు, మహా అయితే 2-3 పాయింట్స్ ఎంత తేడా వస్తుంది. సో నేను ఏం చెప్తానంటే ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ ఎంట్రీ అయిపోవడం బెటర్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి ఎంట్రీ కలిసి వస్తుంది. సో ఇది కూడా లైక్ ఏంటంటే ట్రెండ్ లైన్లో ఫామ్ అవుతుంది. ట్రెండ్ లైన్ ఏంటంటే నేను గీస్తాను తప్ప ఏంటంటే మనకి ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా మన సైడ్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఈ సైడ్ అందుకే ట్రెండ్ లైన్ హిట్ అవుతాయి. కానీ ట్రెండ్ లైన్ ఏదో గీసాను కదా అని చెప్పేసి ట్రెండ్ లైన్ వల్ల వెళ్తున్నట్టు కాదనమాట. సో జస్ట్ ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే టార్గెట్ వరకు జనరల్ రీటైల్ ట్రేడింగ్ కోసం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అది ట్రెండ్ లైన్ గీయడమే తప్ప. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, సో అది మాట నిఫ్టీలో కూడా ఎంట్రీ. ఓకే, సో నిఫ్టీలో కూడా ఎంట్రీ మీకు చెప్పడం జరిగింది. అయితే చెప్పాలంటే ఇంకా చాలా ఎంట్రీస్ ఉన్నాయి, బట్ అవన్నీ చెప్పుకుంటే టైం అయిపోతాయి అన్నమాట. సో మెయిన్ మెజారిటీ మన సబ్జెక్ట్ నేర్చుకునేటట్టు ఉంటే ఎంట్రీసే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అదనమాట. సో పోస్ట్ మార్కెట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రీ మార్కెట్ అంటారా, సండే మార్నింగ్ చెప్తాను ప్రీ మార్కెట్ గురించి. మనకి ఎలాగో రేపు సాటర్డే సెలవు కాబట్టి, సాటర్డే సండే సెలవు కాబట్టి మనం ప్రీ మార్కెట్ సండే చెప్పుకుందామండి. అయితే ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు లైక్ ఏమన్నాను, ఒకే ఇంపార్టెంట్ లైక్ మీకు ఒక గిఫ్ట్ లాంటిదే. యాక్చువల్ చెప్పండి మీకు గిఫ్టే, కాకపోతే మీరు చిన్న పని చేస్తేనే ఆ గిఫ్ట్ మీకు వస్తుంది అనమాట. ఏంటి ఆ గిఫ్ట్ ఏంటంటే లైక్ మనం లైక్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది ఏంటంటే స్టాక్స్ అడుగుతున్నాం అనమాట. స్టాక్స్ కూడా మీరు అనలైజ్ చేసి పెట్టండి, పొజిషనల్గా స్వింగ్ స్టాక్స్ మేము చేసుకుంటాం, మేము కూడా ట్రేడ్ చేస్తాము అన్నమాట. దివాళీకి మీరు ఎలాగైతే సజెస్ట్ చేస్తారో లైక్ ఆల్రెడీ దివాళీకి మనం ఇచ్చిన సుజలాన్ స్టాక్ మంచిగా రిస్క్ రివార్డ్ వచ్చింది. సో లైక్ అంటే ప్రతిసారి అలా వచ్చేస్తాను కాదు, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతాయి, టార్గెట్ హిట్ అవుతాయి, రెండు హిట్ అవుతాయి. స్టాప్ లాస్ తీసుకునే సత్తా ఉంటేనే టార్గెట్ తీసుకునే లైక్ ఎంటర్ తీసుకునే ఇది ఉండాలి మనకి, లైక్ క్యాపబిలిటీ ఉంటుంది. లేదు స్టాప్ లాస్ తీసుకుని నాకు టార్గెట్సే కావాలి, ప్రాఫిట్స్ కావాలంటే కుదరదు. ఓకే, సో రెండు తీసుకునే మెంటాలిటీ ఉంటేనే మనం మార్కెట్లో ఎంట్రీ అవ్వాలి. ఓకే, బట్ ఏంటంటే రిస్క్ని ఎంత మేనేజ్ చేస్తాం, ఓకే ఆ విధంగా చూసుకొని ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అదే విధంగా ఏంటంటే స్టాక్స్ అనేవి ప్రొవైడ్ చేయమంటున్నాను అనమాట. సో అయితే నేను రేపు సాటర్డే స్టాక్ పెడతాను, లైక్ పొజిషనల్ స్టాక్ పెడతాను. మన దగ్గర ఉన్నాయి కూడా ఆల్రెడీ లైక్ పొజిషనల్గా దగ్గరగా లైక్ కొన్ని పొజిషనల్లో స్వింగ్ స్టాక్స్ పెట్టుకునే ఎంట్రీస్ ఉన్నాయి. కాకపోతే మీరు నాకు హెల్ప్ చేస్తున్నాయి. ఏంటా హెల్ప్, మీరు మినిమం 2 days లైక్ ఇప్పుడు లైక్ రేపు వీడియో పెట్టాలంటే రేపటిలోపు నాకు మినిమం 50 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి తెప్పిస్తే రేపే పెట్టేస్తాను. లేదు సండే వస్తే సండే పెడతాను, మండే వస్తే మండే పెడతాను. 50 మోర్ దాన్ 50 సబ్స్క్రైబర్స్ నాకు రావాలి. ఎందుకంటే ఛానల్ ఎప్పటి నుంచో ఉన్నది, అసలు గ్రోత్ అనేది లేదు అన్నమాట. గ్రోత్ అనేది లేదు, మన కంటెంట్ ఇస్తున్నాం కానీ దానికి తగ్గట్టు నాకు ఫలితం అయితే మీ దగ్గర నుంచి ఎవరి నుంచి రావట్లేదు. లైక్ నేను నిర్మమాటంగా చెప్తాను, లైక్ కంటెంట్ అయితే నేను చాలా ఇస్తున్నాను, నాకు లైక్ గ్రోత్ అనేది మరి ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. అంటే నేను మిమ్మల్ని అన్నాను బట్ రావట్లేదు ఎందుకో మరి. సో మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే
నెక్స్ట్ వీడియో కావాలి, ఆ పొజిషనల్ స్టాక్ వీడియో కావాలి అనుకుంటే రేపు రేపటిలోగా 50 సబ్స్క్రైబర్స్ వస్తే రేపే పెట్టేస్తాను. లేదు సండే లోపు వస్తే సండే లోపు పెడతాను, మండే లోపు వస్తే మండే పెడతాను. మండే వరకు టార్గెట్ మండేలో వరకు టార్గెట్ అనమాట. మండే చూడండి, మండే వరకు వెళ్ళిందంటే మళ్ళీ అనవసరంగా ఎంట్రీ మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏదైనా సరే సండే లోపు చూడండి. సండే లోపు చూస్తే ఏంటంటే లైక్ మండే రెడీగా ఉంటారు అన్నమాట ఎంట్రీకి. సో మినిమం నేను ఎక్కువ మంది కూడా అడగట్లేదు, 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నాను. ఓకే, బికాజ్ ఏంటంటే లైక్ సబ్స్క్రైబర్స్ ఎక్కడ చాలా ఒక 8 మంత్స్ నుంచి ఒక దగ్గర ఉండిపోవడం కాదు, నాకు సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తగ్గిపోతుంది, రోజులకు ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు. మరి ఎందుకు ఏమవుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదంటే అది యూట్యూబ్ ప్రాబ్లమో, లేకపోతే జనాలు ఆటోమేటిక్గా వాళ్ళంతా వాళ్ళే ఎగ్జిట్ అవుతున్నారు, లేకపోతే ఇంకో ప్రాబ్లం కూడా ఉన్నది. లైక్ ఏంటంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు పొరపాటున అనుకోకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేస్తే అన్సబ్స్క్రైబ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి కొన్నిసార్లు ఎప్పుడైనా సరే. సో ఆ ప్రాబ్లం మీద మరి లైక్ అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నాయో తెలియదు మరి. సో మరి ఎందుకో మరి, బట్ స్టిల్ ఏదైతేనేంటి, మరి మీకు వీడియో కావాలనుకుంటే రేపటిలోగా 50 సబ్స్క్రైబర్స్ వస్తే రేపే పెట్టేస్తాం, లేదా సండే వస్తే సండేలోపు చూడండి మ్యాక్సిమం. ఎందుకంటే సండేలోపు వస్తే మీకు ఆటోమేటిక్గా మండే ట్రేడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? సో మీ టార్గెట్ అది. నాకు హెల్ప్ చేస్తే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాన్సెప్ట్ మీద, లైక్ మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, November 1 రేపటి నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ని టోటల్గా టీచ్ చేస్తాం అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం, దాన్ని కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.